శ్రీమాత్రే నమః. మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు శ్రీ విశ్వావసునామ సంవత్సర మాఘ బహుళ త్రయోదశి ఆదివారం. ఈరోజు త్రయోదశి సాయంత్రం 4:49 వరకు ఉంది. తదుపరి చతుర్దశి. మనకి లింగోద్భవ కాలంలో చతుర్దశి రావడం వల్ల ఈరోజే మనం మహాశివరాత్రిగా జరుపుకుంటున్నాం. మన మిత్రులందరికీ కూడా ఆ మహాశివరాత్రి శుభాకాంక్షలు. అలాగే ఆ పరమేశ్వరుడు మన మిత్రులందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలను కలగజేయాలని, అలాగే నేను నిత్యం ఆరాధించే లలితాదేవమ్మారి యొక్క కరుణా కటాక్షాలు ఎల్లవేళలా మీ అందు ఉండాలని సదా కోరుకుంటూ, ఈరోజు ఫిబ్రవరి 15, 2026 తేదీ ఆదివారం. ఈరోజు ఉత్తరాషాఢ నక్షత్రం. ఈరోజు నక్షత్రమైనటువంటి ఉత్తరాషాఢ ఎవరికి తారాబలం కుదురుతుందో మనం పరిశీలించినట్టయితే భరణి, రోహిణి, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, పుబ్బ, హస్త, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణం, ధనిష్ట, పూర్వభద్ర, రేవతి. ఈ నక్షత్రంలో జన్మించినటువంటి మన మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రం అయినటువంటి ఉత్తరాషాఢ అనుకూలంగా ఉంటుంది. అందువలన ఇప్పుడు చెప్పుకున్నటువంటి నక్షత్ర జాతకులందరికీ ఈరోజు శుభకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు రాశి ఫలాలను మనం పరిశీలించినట్లయితే మేషరాశిలో జన్మించిన వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. వృషభ రాశిలో జన్మించిన వాళ్ళకి పితృరాజధానికి సంబంధించిన శుభవార్తలు వింటారు. మిథున రాశిలో జన్మించిన వాళ్ళకి అనారోగ్య సూచన, ధనవ్యయం, కార్యాటంకాలు ఏర్పడతాయి. కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళకి కళత్రపూర్వక ధనలాభం కలుగుతుంది. సింహరాశిలో జన్మించిన వాళ్ళకి శత్రుభయం కలుగుతుంది. కన్యా రాశిలో జన్మించిన వాళ్ళకి సంతానానికి సంబంధించిన శుభవార్తలు వింటారు. తులారాశిలో జన్మించిన వాళ్ళకి ఆకస్మిక ప్రయాణాలు చేయవలసిన అవసరం ఉంటుంది. వృశ్చిక రాశిలో జన్మించిన వాళ్ళకి పరాక్రమవంతమైన ఆదాయాలు ఏర్పడతాయి. ధనురాశిలో జన్మించిన వాళ్ళకి ధనాదాయం వృద్ధి చెందుతుంది. మకర రాశిలో జన్మించిన వాళ్ళకి కొద్దిపాటి ఆరోగ్యం చేకూరుతుంది. కుంభరాశిలో జన్మించిన వాళ్ళకి అనారోగ్య సూచన, ధనవ్యయం, కార్యాటంకాలు ఏర్పడతాయి. మేన రాశిలో జన్మించిన వాళ్ళకి చేసేటువంటి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఈరోజు ద్వాదశ రాశి యొక్క ఫలితాలు ఈ రకంగా తెలియజేయడం జరిగింది. అలాగే ఈరోజు మహాశివరాత్రి. అందువలన మన మిత్రులందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఆ పరమేశ్వరుని ఆరాధించి ఆరోగ్య ఐశ్వర్యాలు పొందాలని కోరుకుంటూ మీ పెద